వైసీపీ నాయకులు షేక్ మైనుద్దీన్ ఒకసారి మీరు స్పందించండి దీనిపైన. సో చెప్పండి మేడం. ఇప్పుడు అంటున్నారు సో మాజీ ముఖ్యమంత్రి అయితే రూల్స్ ఏమి ఉండవు అన్నట్లుగా చెప్తున్నారు. సో దాని మీద ఏం చెప్తారు? ఇక్కడ అందరూ సమానమే మేడం. ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా కానీ అందరికీ ఒకటే అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే జనాలు తండోపతండాలకు వస్తుంటారు. జిల్లా నాయకులు ఇతర జిల్లాల నుంచి అంటే ఆయన వినాలి, ఆయన స్పర్శ తగలాలి అనే ఉద్దేశంతోనే ఒక మహానాయకుడు మేడం జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పాలిటి పెన్నిది, పేదల నాయకుడు, పేదల గురించి ఆలోచించే నాయకుడు కాబట్టి జనాలు వచ్చేస్తున్నారు. చూడండి మేడం, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే ఆ ఏరియాలో ఆర్టీసీ బస్సులు ఒక్కటే ఉండవు, పూర్తిగా సభా కార్యక్రమం వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏ బస్సు అయినా, ఏ లారీ అయినా, ఏ టెంపో అయినా జనాలు వెళ్ళారా? స్వచ్ఛందంగా వచ్చారా? కూలీకి వచ్చిన వాళ్ళు 200, 300 కూలీకి వచ్చిన వాళ్ళు అంత ఆర్భాటంగా రారు మేడం. ఇక్కడ అభిమానంతో వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఉన్న అభిమానంతో వస్తున్నాడు. ఇక్కడ పోతే ఎందుకు వచ్చారు ఇక్కడికి, చంద్ర రూపాయలు ఎందుకు వెళ్ళారు అంటే ఇది ఒక రాజ్య కుట్రతో కూడినటువంటి కేసు. భారతదేశంలో ఎన్నో లక్షల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయితే ఎక్కడైనా ఈ విధంగా చూసారా? మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా చూసారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని తీసుకుని జైల్లో పెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులు హరాస్ చేయడం అంటే ఇక్కడ కేవలం రాజకీయ కుట్రతోనే చూడాలి. మీరు అంటున్నారు ఇందాక మహిళల గురించి అక్కడ ఒక ఎస్ఐని, ఒక లేడీని హరాస్ చేశారు, అవమానించారని. అక్కడ అవమానం జరగలేదు మేడం. ఆ అమ్మాయి ఏదైతే కానిస్టేబుల్ ఆ ఎస్ఐ తెలియదు, మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సేఫ్ గా తీసుకొచ్చేదానికి అక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆమె బయట తెచ్చడానికి కోసం చేతులు అడ్డం పెట్టి తీసుకొచ్చారు. దాన్ని కూడా ఒక డ్రామా లాగా ఈరోజు టీడీపీ వారు దాన్ని ఒక ఎల్లో మీడియా, గోల్డెన్ మీడియా తీసారా, దాన్ని వీడియోలు తీసేసి అబ్బాయి ఇది చేశారు. అయ్యా మూర్ఖులారా, ఓ ఎల్లో మీడియా, ఓ ఆంధ్ర రాష్ట్ర ద్రోహులారా, ఓ ఎల్లో మీడియా గుర్తుంచుకోండి. మీ వల్లనే ఈ రోజు రాష్ట్రం అధోగతి పాలవుతున్నది. మీరు లేనిపోయి అబద్ధాలు వార్చి ఈ రాష్ట్రము ఎరిగిపోతుంది అని చెప్పేసి ప్రజలు లేని అపోహలు సృష్టిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం కొడుతుంది. అసలు ద్రోహులు ఈ ఎల్లో మీడియా వారి అలా జరగని దానిని జరిగినట్టు చూపిస్తున్నారు. ఎందుకు గుంటూరులో ఒక మహిళలు వ్యవస్థ చేస్తే ఎందుకు నిమిత్త మాట్లాడలేదు? సాక్షి టీవీ చెప్పిందాకా, సాక్షి వాళ్ళు చెప్పిందాకా ఈ విషయం బయటికి రాలే. జగన్మోహన్ రెడ్డి చెప్పిందాక విషయమే బయటికి రాలే. అంబటి రాంబాబు చెప్పిందాక విషయమే బయటికి రాలే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంది మేడం, వీళ్ళు ఎంతో మేరకు ఇది చేస్తున్నారు. అంటే ఇది ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళారు పరామర్శ కాదని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిందే పరామర్శకు. అక్కడ జరిగిన తర్వాత ఆ బాధిత కుటుంబాలు కూడా పరామర్శించేవారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే సమయానుకూలంగా ప్రజలు వేలాది మంది అక్కడికి వచ్చినందువల్ల ఆ విధంగా చేయలేకపోయారు. అతని సరైన సమయానికి వెళ్ళలేకపోయారు. దాన్ని కూడా తీసుకొని ఈ రోజు ఎల్లో మీడియా అయితే ఏదైతే రాతలు వస్తుందో అంతకంటే సిగ్గుమాలని మనం ఇంకొకటి ఉంటుంది మేడం. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా బాధే, రోడ్డు వెళ్ళిన బాధే, జనాలు వచ్చిన బాధే, తగ్గిన బాధే, నిద్రమైన బాధే, తిన్న బాధే. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కావాలని ఏదైతే డ్రామా క్రియేట్ చేశారో ఆ మహిళా ఎస్ఐ పేరు కానీ, ఆ మహిళా ఎస్ఐఓ కానిస్టేబుల్ నాకైతే తెలియదు. అయితే ఆమె అక్కడ రౌండ్ అప్ చేశారు, కించపరిచాడు మాట శుద్ధ అబద్ధము, శుద్ధ 100% అబద్ధం మేడం. అక్కడ ఎవరు కించపరిచారు అంటే